రాదు ఇవాళ గుర్రం చుట్టాలు తన చెట్టలు కలిపి పంటలు తన పంటలు కలిపింది అద్దగండ దేవు కలకల కన్నులు తెచ్చిందాడా దేవుడు ఏడు చేతబడ్డ భగవంతుడు ఏమంట వికోరపోతాడురా అడుగులోని భగవంతుడు ఏడు చేతబడి ఏమంటే విచారపోయిండు మరి నా గుర్రానికి ఇట్లా కావచ్చు ఎట్లా ఎరిపోతే నా గుర్రానికి ఎర్లే అవుతున్నా ఎరిపోతే ఎరిలేస్తే గుర్రం ఒక్క ఉంటదా చెట్లో గుట్టలు పట్టుకో చేసిక పట్టుకో పిచ్చిలేసినట్టు పిచ్చిలేసిన ఎట్లా పోతాడు పిచ్చిలేసినాడు ఎట్లా పోతాడు అంటే 2 యూరియా సంచి బత్తాలు 5 ఎమ్మెల్యేలు ఇన్ని పిచ్చికాయలు మళ్ళా చెప్పులు పీండ్రిలో 2 యూరియా సంచులు నింపుకుంటాడు కాదు 2 పీండ్రలు ఎత్తుకొని మొదలు పెడతాడు అయితే పిచ్చిలో తిండి ఒక్కడు ఉండేట తిరుగుతాడు నా గుర్రాన్ని పిచ్చిలో తగ్గడు ఉంటాడు ఇక్కడ ఒక్కడే తాగుతుంది ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఆట అది గుర్రాలు నెగ్గది గుండె మొక్కు రోగం ఆట మొక్కబంతు రోగమే అది కొడుకు లేచేది కొక్కరు లేదు మధ్య రోగమాట ఆడోళ్ళు లేచేది వారిని కోతలు చెప్పలు రోగమాట ఎట్లా అబ్బా గుర్రాలు లేచేది గుండె ముక్కు రోగం అంటివి ఎట్లా లేచేది ముక్కు మధ్య రోగం అంటివి కోళ్ళ లేచేది కుక్క రోగం అంటే ఎర్రలు వేసి మధ్య రోగం అంటివి ఇవన్నిటి గురించి చెప్పకుండా గాని ఈ ఆడలకు ఒక్కసారి వారానికి ఒకసారి దెబ్బ రోగం ఎత్త చూసావా ఆ దెబ్బ రోగం గురించి చెప్పాలి లేకపోతే ఈ వర్షకాలం అయిపోయినాక నాట్లేసే సీజన్ లో మొత్తం నీదే కథ చెప్తారు ఇక కూర్చన్న రాక 9 ఏళ్ళకు 11 ఏళ్ళకి వస్తే మా ఆడల దెబ్బ రోగం ఏంచిండని ఇక శేని కాడ కరవైన కాడ నాటేసే కాడ మొత్తం నీదే భజన నేనేంటుడు కాదురా వెనకటోడు ఒక్క శాస్త్రం అయితే సంసారం అంతా శాస్త్రంలో ఉంటది అలా నాటి కథలే ఈ నాటి వేత్తలు వెనకట ఊరుకొక్కడే పెద్దవంటుండే ఇప్పుడు ఊరంతా కలిసి ఒక్క నేను పెడతలేరు ఊరు మొత్తం ఆగని చెప్తాడు ఎవరింటికి వాడే పెద్ద మనిషి ఎవరి ఇళ్ళ వాళ్ళు అవుతుంది అయితే ఊరు ఒక్కడు చెప్తే ఊరు మొత్తం మీరు వెనకట ఇప్పుడు ఎవరి పెడతానా వానికే నేను చెప్తాను నువ్వు వింటానవా నువ్వు చెప్తావు మైగాడు వింటాడా ఎవరు చెప్తే ఎవడు వినడు అంతే అయితే ఆనాడు దెబ్బలోకి పెట్టంటే ఆడదానికి ఎందుకంటే ఏళ్ళ స్థలంగా దెబ్బలు చూడే పుట్టేది దెబ్బలు పుట్టాడు చిన్నప్పుడు అబ్బ కొడతారు అయ్య కొడతారు అన్నదమ్ములు కొడతారు అక్క చెల్లెలు నీళ్ళు కొడతారు పాలల్లో కొడతారు పగలు కొడతారు ఎప్పుడు కొట్టుడే ఎప్పుడు కొట్టంగా 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు బల్లెకి ఏం చేస్తారు బల్లె పంతులు కొడతారు శపరాజు కొడతారు వట్టులు కొడతారు పోయేటోళ్ళు కొడతారు దాన్ని కొట్టుడే కొట్టంగా 15 ఏళ్ళు అవుతాయి 15 ఏళ్ళ దానికి పెళ్లి చేస్తారు అబ్బా పొలగాడు అబ్బా నా పెళ్లి ఎర్రగున్నారు ఒక్క రూపాయి తీసుకోవద్దురా ఎర్రగున్నారు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని అక్షంతో దులిపి ఆకిట్లాడికి పెట్టి ఇంత కాలు పెట్టింది ఇంత కాలు పెట్టి దూరం కూడా మొత్తం వేసింది వాడు చూసిండు అగ్గరే అత్తే పని ఏంది అత్తుతోర పని అంటే అది కొత్త పండుగ కావచ్చు అయితే మరి అన్నా కొత్త పనుడు వేరే ఉంటది పాత పనుడు వేరే ఉంటదా కొత్త జాగారా కొత్త జాగా పండవచ్చును అనుకున్నాడు ఒక్కరోజు చూసిండు 2 రోజులు అయింది ఎత్తలేదు పిల్లలు ఎత్తలేదు నీ పిల్లలు పడవాడు ఇదే పిల్లలు ఆ తెర పంచి అంటుంది నేను 5 పైసలు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే నీ మీద పోయా నీ పిల్ల మూడు కూర్చుండు వేసింది కానీ ఎదురు పెట్టింది దాని 6 ఎక్కడ ఉన్నది వాడు తెలుసుకున్నాడు పొద్దుగా దీన్ని సిక్స్ చేయాలి దెబ్బ కొట్టాలి కొడితే ఎత్తేసారు పెడతారు వానికి కొట్టుడు అలవాటు అయింది పాడు అలవాటు అయింది సైర కొద్ది సంవత్సరం వస్తుంది కొట్టంగా ఏడాది అయింది ఏడాదికి వల్ల ఏదో వరకోమని వచ్చాడు ఎగిరి వరకు వచ్చింది ముసడు దాని 6 ఉంది కాదు వీళ్ళు లేచి వరకు ముసరా ఉన్నాడు అరే ముసరాడా కొద్దిగా లేట్ వేస్తావా మంచిగా ఉండరా సిచ్చెత్తురా
సిచ్చు సిచ్చు చిత్తుగా కొడుతూ కొడుదు అదే గదే మరి సిచ్చు. కొడితే లేచేదా ఆ, మరి మా ముసలోడు వచ్చే ఆ, దీన్ని కొడతా కొడతావు. మరి మా ముందర కొడతా వసిపి సంసార పాడు కూడా నా బిడ్డ నా ముందర కొట్టాడు తీసుకుపోడా తీసుకుపోతాడు సంవత్సరం పెట్టుకుపోతాడు ఆ, పెళ్ళాన్ని చూసిండు అయ్య మొహం చూసిండు ఆ, ఇవాళ లేవదా ఆ, నాకండి పెట్టకుండా అయ్య కండి పెట్టదా ఆ, దేశం వరకు ఒక కడివేయండి ఆ, పోసుకుంటే కొత్తగా పోతావురా సిచ్చే. లేచి పెడతారు ఆ, అని అవమంతారు వాళ్ళని అంతే మంద ముసలో లేచును పళ్ళ పూలేసుడు తవ్వుతాడు వస్తాడు ఆ, ఆకిలం తలకు దాస్తాడు ఆ, 1 గంట ఆలేదు గొర్ర కడివేయడానికి ఇలాడికి. కుషిరాంచం ఉండ నాకు సర్ది చేయకుండా అయ్యకాని అండి పెట్ట పైన ఇంటి గురికొచ్చిండు ముసలోడు పళ్ళ పూలే చూస్తే ఆకిలకు కుదలట్ట మొత్తం అల్లుతా. చల్లటి చేసిండు ఆ, ఇంతకొచ్చారు గుర్రు అంటాను ఆ, పొల్ల. ఈ రోగం పడి పెరుగుతుంది. ఇంటికి పట్టాడు ఒక్క అవసరంగా గంత పెట్టదు పెట్టింది బుచ్చన్న, అయితే గంజు పెట్టి పెట్టింది కొట్టినాక సరే వాడు పెళ్లి చేసుకుంటాడు మరి పెళ్లి చేసుకున్నాక వాడికి ఇంట్లో గాసం ఉంటుంది ఏ లొల్లి ఉండదు ఇంట్లో గాసం లేకుండా వాడు ఏ దేశం పోతాడు వాడు పెళ్లి చేసుకున్నాక 6 నెలలకు వాడు దేశం పోతాడు దీన్ని శిక్ష పడేయాలి మరి దాని కొట్టుడు ఇగురం కల్లా ఆడిది ఉంటది రా ఎట్లా తెలుగు కల్లా ఆడిది మొగలు లేకపోతే గుండు పట్టుకొని గుడిసె కాడికి వచ్చి గుడిసెమైన గుండు వేసి అచ్చే గుండుకి ఈ పడ్డం పెడుతుంది ఇట్లా ఈ పడ్డం ఇప్పుడు కిక్కు అంటే అవరోగా నివారణ అవుతుంది అవుతుందా? ఆడదాంట్లో బలవాం అట్లా సరే మరి ఏనుగులు లేక సింహాద్రి రోగం వంటివి మత్స్యోత్తరంలో సవారీ చేయకుండా పల్లేరు గారు వాటి కొరకు పుట్టాయి పల్లేరు గారు నడిపిస్తే అప్పుడు ఆ రోగం నివారణ అవుతుంది మరి కోళ్ళకి లేచేది కుక్క రోగం వంటివి కోడి ఎక్కకుండా సలిగంతిన ఉల్లిగడ్డలు వచ్చేది రోగం నివారణ అవుతుంది అంతేనా మరి ఎడ్డకి లేచేది ముక్కు బంది రోగం వంటివి ఎద్దు పెడి పెడితే తెలుగు బుట్టి తెచ్చి ముక్కునికి చూడాలి అట్లా కాకుండా 30 రోజుల ముందు సురికే వారి ముక్కుని కొరకు సురుకుతా రోగం నివారణ అవుతుంది మరి గుర్రాలు లేచేది కూడా ముక్కు రోగం అరే నాకు నేనే వద్దాను మొడత వాళ్ళ దొంగల కడారు పసిగూడార నేనే వెళ్తాను రంగగుండలు గడ్డపరాలు గడ్డపరాలు గాల వెళ్తాను అత్తకో దొరుకు మాకో దొరుకు ఆరుగురు వరలకు ఆరు దొరుకోరు ఆరు దొరుకోరు నేనే వెళ్తాను గుర్రానికైతే మొట్టుబడి దొరుకోను మొట్టుబడి దొరుకోను నేనే వెళ్తాను గుర్రం రామ డాక్టర్ ఎట్లా గుర్రానికి రోగాలు ఎత్తే అత్తకో సరుకు మావకో సరుకు 6 వాళ్ళకు 6 సరుకులు లాంటివి మరి రోగం గుర్రానికి లేచిందా నీ అత్తకు లేచిందా నీ మావకు లేచిందా నీ 6 వాళ్ళకి లేచిందా గుర్రాన్ని రోగలే తత్తమానింది కలవాలంట వాళ్ళు ఎందుకు కలవాలి ఓ పిల్లలు నీళ్ళల్లో ఆడుతుంది నీళ్ళల్లో ఆడతాడు పొద్దుగా లేచి ఈత కొడతా కాదురా డెలివరీ అవుతుంది డెలివరీ అవుతుందా వెనకటి ముచ్చట కిషన్ ముసలా దగ్గర పోయి ముసలా పిల్లడు పోయిందంటే నీళ్ళు ఆడిందో అనేది నీళ్ళల్లో ఆడిందో అనేదా నీళ్ళు ఆడింది రా నీళ్ళు ఆడింది ఇప్పుడు తన సానిగా డెలివర్ డెలివరీ అని ఓ పిల్ల డెలివరీ అవుతుంది 21 దినాలకు మాత్రం దాని పెద్ద పెద్ద చెట్లు ఎత్తాయి తుమ్మ చెట్టు యాప చెట్టు మర్రి చెట్టు సుక్క చెట్టు భర్త వాళ్ళు వెనకట నాకేతరాలు తెలుగు పళ్ళు కాలు మురిగే మంచం పెళ్తురు ఇక కూడా పెద్ద మంది అంటుతాయి అంటది పెద్ద మంది అన్నాక బాగా దగ్గర మంత్రసాని గోలేసుకుంటే ఎందుకు వేసుకుంటుంది ఎందుకంటే తల్లివై పిల్లవాయి మంత్రసాని కొట్టకుండా మోగారు మంత్రసాని వేసుకుంటది తల్లివాయి పిల్ల కొట్టి పిల్లవాయి మంత్రసాని గోలేసుకునే కదా బాగా తగ్గేస్తుంది బాగా అంతకేస్తుంది కదా నేను గుర్రాన్ని కత్తిరి కడబడ కొడతా ఈ గుర్రాన్ని ఒక్కరికి ఆగుతా అయ్యో మా మామ వస్తాడు మా మామ వస్తాడు అయ్యో మా అల్లుడు కాల్చుకుంటాను మా మామూరికి వస్తాడు ఇట్లా అంటది గుర్రం ఆ గుర్రం ఇట్లా అంటే దీని రోగం వారికి అంటది అయ్యో మా అత్త వస్తుంది ఆ గుర్రం ఇట్లా అంటది దీని రోగం దానికి అంటది మా బాధురికి వస్తారు అయ్యో మా మాది కట్టుకోరికి వస్తారు ఆ గుర్రం పైలం ఆ గుర్రం ట్రాన్స్ఫర్ ఇట్లా అంటది ముందుగాల దగ్గర ఉంటే అట్లా వస్తున్నా అయితే దీని రోగం వారికి కొట్టదా అత్తకో సరుకు మాకో సరుకు 6 వాళ్ళకి 6 సరుకులు పెట్టి గుర్రాన్ని ముడ్డు సరితే గుర్రం రోగం అక్కడ మరి గడ్డ కాదు గిడ్డ కాదు అది గుర్రం అది దాంట్ దాట అది గుర్రం అది దాంట్ దాట
ఇంకా దాంట్లో ఆటో.